తెలంగాణలో సర్వపిండి ఫేమస్. మా ఇంట్లో కూడా మా అందరికీ ఫేమస్ సర్వపిండి. సర్వపిండి పెడతాను ఈరోజు నేను. ఈ సర్వపిండి అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు, ఫుల్ ఇష్టపడతారు అందరూ. ఉత్తగా పెట్టుకొని తిన్నా ఎక్కడన్నా చూసినా నోట్లో నీళ్ళు ఊతాయి అలాంటి సర్వపిండి. ఇది పుట్టింటి వాళ్ళ ఆడబిడ్డ లాంటి సర్వపిండి. సర్వపిండి ఇష్టపడని వాళ్ళు ఉండరు. మేము ఈరోజు సర్వపిండి చేసుకుంటాను. ఈ పిండి కేజీ పిండి, ఇది మంచిగా మెత్తగా పట్టించుకోవాలి పిండి. కేజీ పిండిలో కొంచెం కొద్దిగా పెసరపప్పు, ఎవ్వల స్టైల్లో వాళ్ళు చేసుకుంటారు, నా స్టైల్లో నేను చేస్తాను. కొద్దిగా జీలకర్ర, ఇది నా స్టైల్లో నేను చేస్తాను. సర్వపిండి అంటే ఛాయలో తాగుతా అంటే తింటా అంటే అది టేస్టే వేరుంటుంది. ఇక పల్లీలు మిక్సీ పట్టుకుని వేంపుకొని కొంచెం కచ్చపెచ్చ ఇట్లా వేసుకుంటే తింటా అంటే టేస్ట్ వస్తుంది. అట్లనే పోసుకుంటే మనం సర్వపిండి పెడితే ఊసి గిన్నెలు పడిపోతాయి. ఎప్పుడు కానీ అట్లా వేసుకోకుండ్రి. కొంచెం కచ్చపెచ్చ మిక్సీ పట్టి వేసుకుంటే మనం అది నవ్వులుతా అంటే ఆ టేస్ట్ సూపర్గా వస్తుంది. కొత్తిమీర, మెంతికు, ఉల్లాకు, కరివేపాకు, కొత్తిమీర ఇవి మంచిగా చిన్న కడి చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లాకును కరివేపాకుతోటే టేస్ట్ ఉంటుంది కదా, మస్తు టేస్ట్ ఉంటుంది. పప్పు నానబెట్టి వేసుకుంటే మంచిగా వస్తుంది సర్వపిండిలో. కొంచెం నానబెట్టిన చిన్నగా పప్పు. ఇప్పుడు ఉప్పు, రుచికి సరిపోయేంత ఉప్పు. తక్కువ ఉన్నా మళ్ళీ వేసుకోవచ్చు కానీ సర్వపిండి ఉప్పిసం అయితే తినలేము. అట్లా కొంచెం పసుపు, కొంచెం కారపొడి, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు కానీ కొంచెం కడుపులో మండినట్టు అవుతుందని కారపొడి వేస్తాను కొద్దిగా. పోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు పొడుగు ఇట్లా కట్ చేసుకోవాలి సన్నగా. ఉల్లిగడ్డలు ఈ సర్వపిండి ఎట్లా చేసుకున్నా బాగానే ఉంటుంది, టేస్టే ఉంటుంది. కొంచెం అంత అల్లం, నేనైతే కొంతమంది ఎల్లిగడ్డలు కూడా వేసుకుంటారు. కొంచెం అన్ని నువ్వులు, ఒక పిరికెడు. ఎవ్వల టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకుంటారు. ఉంటే వేసుకోవచ్చు నువ్వులు, లేకపోతే లేదు. ఉన్నాయి కాబట్టి వేస్తాను. మంచి కలుపుకోవాలి. మా అమ్మ అయితే సర్వపిండి మంచిగా కట్టెల పొయ్యి మీద పెట్టి మనిషి ఒక గిన్నె ఇస్తే తినుకుంటూ కూర్చునేది. నైట్ అన్నమే తినకపోయేది. మంచి టేస్ట్ ఉండేది. మా బాపమ్మ మా అమ్మ ఇద్దరు కలిపి పెట్టేది. ఆ రోజులు ఇప్పుడు అత్తయ్య జీవితాంతం గుర్తు చేసుకున్నారు. ఇక చచ్చిపోయేలు వాళ్ళు ఏం చేస్తాం, వాళ్ళ జీవి గాడికే ఉన్నది, వాళ్ళ ఆయుష్ గాడికే ఉన్నది. పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళ వ్యాల్యూ తెలియదు, వాళ్ళు పోయినాక తెలుస్తుంది వాళ్ళ వ్యాల్యూ అన్నది. పుట్టింటికి నోసుకోకుంటున్నాం మేము. కలుపుకోవాలి. సర్వపిండి పెట్టుకొని మంచిగా ఛాయ్ పెట్టుకొని ఒక గిలాసులు తాగితే ఆ జీవితమే వేరుంటుంది. కొన్ని వేడి నీళ్ళు పోసి కూడా పిసుక్కుంటారు కానీ కొంచెం గట్టిగా వస్తుంది. నాకు అసలు నచ్చదు అట్లా. నేను ఎప్పుడు చేసేది అట్టే చేస్తాను. మీరు కూడా ఒకసారి నా లెక్క ట్రై చేయండి. కొంచెం ఇక మామూలుగా సర్వపిండి ఉంటేనైతే ఛాయ్ నైట్ తాగుతుంది, పొద్దున్న తాగుతుంది, మధ్యాహ్నం కూడా తాగుతుంది. ఈ పిండి ఎంత పిసుకుడు పడితే అంత మంచిగా వస్తుంది సర్వపిండి. అయిపోయింది ఇక పిండి అప్పాలు చేసుడు ఏమన్నా పిండి పిసుకుడే ఇంత కష్టం ఉన్నది అవ్వ. అయిపోయింది ఇక పిండి. కొద్దిగా ఆయిల్ పోసుకొని ఇట్లా రుద్దుకొని పిండిని కోపం ఉంటుందో వాళ్ళ కోపం అంతే ఈ సర్వపిండి మీద ఇట్లా ఒత్తుకుంటూ వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. నేను 2 గిన్నెలలోనే సర్వపిండి అంతా పెడతా. అంటే 2 వాడతా. వేరేటోళ్ళు 5-6 గిన్నెలు పెట్టి వాడతారు కానీ అంత అవసరం లేదు. 2 గిన్నెలు చాలు. ఇట్లా ఓలు పెట్టుకోవాలి. ఇలా ఓలు పెట్టుకొని కొద్దిగా అంతా ఆయిల్ వేసుకోవాలి. మంచిగా కాలుతుంది అది. అప్పుడు కొంచెం అంతా ఆయిల్ వేసుకోవాలి చాలు. పొయ్యి వేడిగా ఇది పెట్టుకొని మూత పెట్టుకోవాలి. కొద్దిసేపు ఆయిల్ పెట్టుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత సిమ్లో పెట్టుకోవాలి.
ఇది అయిపోయింది. ఇంకోటి పెడతాను, ఇంకో గిన్నెకు పెట్టిన ఇట్లా. ఇది అయిపోయింది. ఎక్స్ట్రా నూనె ఉంటే కూడా ఇట్లా పోసేసుకోవచ్చు. ఇలా ఏమన్నా ఎక్స్ట్రా నూనె ఇట్లా ఉన్నా కూడా లేచేసుకోవచ్చు. ఇక అయిపోయింది. గిన్నె మంచిగా కాలింది. ఇగో ఇట్లా ఇట్లా అత్తది కాలుతాయిగో. మళ్ళీ దీన్ని వేడి గిన్నెను చల్లారిదాకా ఆగాల్సిన అవసరం లేదు. ఇగో ఇట్లా నల్ల కింద ఇట్లా పట్టుకుంటే చల్లారిపోతుంది కథం. మళ్ళీ ఇళ్ళనే పెట్టుకోవచ్చు. మనం భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇంకోటి పెట్టాల్సిన అవసరం లేదు. ఇదే గిన్నెలో అట్లా పట్టుకుంటే ఇక చల్లారిపోయింది. మళ్ళీ ఎంబటే పెట్టుకోవచ్చు. మనం టైం వేస్ట్ చేసుకోవద్దు చల్లారాలని. ఇగో ఇంత కూడా కాలేదు. సర్వపిండి చేస్తా అంటే ఉడకపోసి మండుతుంది పొయ్యి కాడ. నాకు అయినా చేసిన టేస్టీగా ఉండాలని. అంత కష్టపడితేనే టేస్టీగా వస్తుంది. టేస్టీ సర్వపిండి రెడీ అయింది. తెలంగాణ పుట్టింటి ఆడబిడ్డ. ఈవెన్ తిననోళ్ళు ఉండరు, ఖచ్చితంగా తినాలి. ఫుల్ టేస్ట్ ఉంటుంది. ఇవే సూపర్ టేస్ట్. ఉప్పు కారం అన్నీ కరెక్ట్ సరిపోయినాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వపిండి చేసుకోండి.